అయ్యే బాబోయ్, ఇది సొత్తే గుండె లట్టుక్కుమని ఆగిపోద్దేమోనండి. ఎంత లక్కుంటే తప్ప ఇంత సెకండ్ లైఫ్ దొరకదండి బాబు. బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడిపోవడం ఏంటి, అది కూడా బస్సు చక్రాన్ని దగ్గరగా పడి సేవ్ అయిపోవడం ఏంటండి నిజంగా సొత్తుంటే. బా ఏముందమ్మాయి, నిజంగా ఆ అబ్బాయి లక్కీ కాబట్టే బతికేశాడు. ఇంచు గ్యాప్ లో చావు నుంచి తప్పించేసుకున్నాడు అంతేగా. దాన్నే పైవాడి మాయ అంటారబ్బాయి. మళ్ళా మళ్ళా ఇట్లాంటి ఛాన్సులు దొరకవరా? ఈసారి నుంచన్నా జాగ్రత్తగా ఉండడానికి చెప్పడానికే ఇట్లాంటి జరుకులు ఇచ్చేస్తాడనమాట. అర్థమైందా? ఇది చూస్తే ఒకటే మాట, ఎంతో అదృష్టంరా బాబు. లైఫ్ లో 2 ఛాన్స్ దొరికితే కానీ ఇలాంటి సీన్ జరగదు. రోడ్డుపై ఓ స్కూల్ బస్ వెళ్తోంది. మామూలుగా స్కూల్ బస్ అంటే పిల్లల శబ్దం, హారన్, డ్రైవర్ టెన్షన్, ఫుల్ రెగ్యులర్ డ్రామా. ఇంతలో ఎదురుగా ఓ కుర్రాడు బైక్ మీద వస్తున్నాడు. కానీ ప్రకృతి మాత్రం వేరే స్క్రిప్ట్ రాసింది. సడన్ గా బైక్ స్కిడ్ అయింది. కుర్రాడు కింద పడిపోయాడు. ఇక్కడే అందరికి గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఆ కుర్రాడు పడింది ఎక్కడంటే బస్సుకు అతి దగ్గరగా. అబ్బా, ఆ కుర్రాడి తల బస్సు వెనక చక్రం పక్కనే ఉంది. దేవుడు కూడా ఈసారి గట్టిగా ప్లాన్ చేశాడు. బస్సు కింద పడకుండా ఆ కుర్రాడిని సేవ్ చేసేశాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇదొక సెకండ్ లైఫ్ ఫ్రీ రీఛార్జ్ లాంటి సీన్. ఇది కూడా కేరళలోనే జరిగిందట. అసలు కేరళ డ్రైవర్లకి ఏంట్రా ఎంత స్కిల్. ఇటీవల ఓ స్కూల్ పాప ఆటో దిగగానే పరుగు తీసింది బస్సు చూసుకోకుండా. కానీ డ్రైవర్ గమనించి స్టీరింగ్ సైడ్ కి తిప్పి ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు ఈ కుర్రాడికి అదే టైపు లక్. ఇక ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చారు. కుర్రాడు మాత్రం షాక్ లో అచ్చం నేనింకా బ్రతికే ఉన్నానా అన్న ఫేస్ తో ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఏమీ కాలేదు బాబు, నీకు ఈ రోజు నుంచి బర్త్డే డబల్ అన్నట్టు ధైర్యం చెప్పారు. మొత్తానికి ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, బైక్ మీద స్పీడ్ చూపిస్తే కాదు, లైఫ్ లో లక్ ఉంటేనే బతుకుతామని. ఇది నిజంగా దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్.